లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 6 నెలలు రిమాండ్లో ఉండి ఇటీవల రిలీజ్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తరువాత ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్నకు తెరపడింది. కేజ్రీవాల్ పార్టీలో ఉన్నటువంటి తన ప్రభుత్వంలో తన క్యాబినెట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క మహిళా మంత్రి అతిశీని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరుని ప్రతిపాదించడం, దీనికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ జైల్లో ఉన్నటువంటి సమయంలో కూడా పార్టీలో ఆమె కీలకంగా వ్యవహరించడం జరిగింది. ప్రతి విషయము ఆమె దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెనే ముఖ్యమంత్రిగా చేయబోతున్నట్లుగా కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. ఈరోజు సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. అనంతరం అతిశి తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతుతోటి ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపడుతున్నట్లుగా తన మద్దతుకి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ని కోరతారు. తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది.